ఓకే ఫ్రెండ్స్, తెలుసు కదా నేను మురళీకృష్ణ, ఆక్స్ఫర్డ్ కోచింగ్ సెంటర్ అవనగడ్డ నుండి. ఇవాళ ఒక ముఖ్యమైన విషయం మాట్లాడటానికి నేను వచ్చానండి. ఈ వీడియో యొక్క పర్పస్ అది. సో చూద్దాం. ఏంటంటే నేను చాలా మంది నాకు తగిలే క్వశ్చన్ చాలా మంది స్టూడెంట్స్ నుంచి ఏంటంటే, ముఖ్యంగా బీఈడి వాళ్ళు. సో నాకు మ్యాథ్స్ వాళ్ళు, లేకపోతే బయాలజీ వాళ్ళు, సైన్స్ వాళ్ళు, సోషల్ వాళ్ళు ఎవరు అడిగేది ఏంటి, సార్ ఏది ఎస్జిటి చదవాలా లేకపోతే ఎస్ఏకి ప్రిపేర్ అవునా, ఎస్జిటి చదవాలా ఎస్ఏకి ప్రిపేర్ అవునా అని అడుగుతుంటారు. ఏం చదవాలి? బీఈడి వాళ్ళకి ఆ సమస్య వస్తుంది. సో టెట్ వాళ్ళకి ఆ సమస్య రాదు కదా. ఇప్పుడు వాళ్ళకి కూడా ఎస్జిటి రాసుకునే అవకాశం ఇచ్చాడు కదండి. అందుకని వాళ్ళు అడిగేది ఏంటంటే, ఆ ప్రశ్న నాకు ఎదురవుతుంది, ఏంటి దానికి ఏం సమాధానం చెప్పాలి? మీరైతే ఏం చెప్తారు, ఏం చేస్తారు మీరైతే? సో ఇక్కడ నేను ఒక చిన్న విషయం చెప్తానండి. దీనికి ఎప్పుడు నేను ఈ మోటివేషన్ చదువుతుంటే నాకు చిన్న స్టోరీ తగిలింది. ఒక చోట ఎవరు నాలాంటి వాళ్ళు మీలాంటి వాళ్ళు ఇద్దరు ముగ్గురు కలిసి వెళ్తున్నారంటండి. అక్కడ ఒక పెద్ద ఏనుగు కట్టేసాడంట ఒక పొలంలో. ఒక రైతు అనుకోండి ఏం చేశాడు, చిన్న తాడుతో కట్టేసి ఉంచాడంటండి. అది పోవటం చూశాడు. అది ఏనుగు పెద్దది తాడు ఇంత ఉంది, ఊరికే ఒక గజం 2 గజం లేదా 2 మీటర్లు అనుకోండి, సన్నటి తాడు. అది కాలిట్ట అంటే ఊడిపోద్ది, తెగిపోద్ది. లేకపోతే అటువంటి తాడుతో కట్టేసాడంట. అంటే అది వెళ్ళట్లే, అట్లాగే ఉంటుంది హ్యాపీగా. సరే చూశారు, వీళ్ళు చూసి ఏంటి ఆశ్చర్యంగా, ఇంత చిన్న తాడుతో ఏనుగుని కట్టేశారేంటి, ఇది ఏంటి ఆశ్చర్యంగా ఉంది అని చెప్పి ఆ దగ్గరికి వెళ్ళి అడిగారంట. ఎవరి దగ్గరికి? ఓనర్ దగ్గరికి, రైతు దగ్గరికి, ఎవరైతే వాడు అన్నా అంట, అది చిన్న పిల్లప్పుడు దగ్గర నుంచి నేను ఆ తాడుతో అంత తాడుతో కట్టేస్తున్నాను, అది అట్లా అలవాటు పడిపోయింది, పెద్దదైనా అట్టాగే ఉంటుంది. అక్కడ చిన్న విషయం ఏంటంటే దానికి తెలియదు, అది తెంచేసుకోగలను అనే విషయం దానికి తెలియదు. ఇక్కడ మీకు చెప్పేది అంటే, మీ బలం మీకు తెలియదు. ముఖ్యంగా వీళ్ళకి మీ బలం మీకు తెలియదు. దానికి కూడా అదే, దాని యొక్క బలం దానికి తెలియదండి. తెలియకపోవడం ఆ చిన్న తాడు ఉండదు, లేదా తెంపుకుని వెళ్ళిపోద్ది. దాని బలం దానికి తెలియదు కాబట్టి అలాగే ఉంటుంది. మీరు కూడా అంతే. ఇప్పుడు ఆల్రెడీ చదివిన వాళ్ళు ఉన్నారు, సోషల్ స్టడీస్ ఏమండి, బాగా చదివి ఉన్నారు. మీ సబ్జెక్ట్ మీరు బాగా చదివిన్నారు. ఏదైతే అది సోషల్ మ్యాథ్స్ అయితే మ్యాథ్స్, వేరే ఏ సబ్జెక్ట్ అయితే అది, ఏదైతే అది ఆల్రెడీ మీరు బాగా చదివి ఉన్నారు. ఆల్రెడీ మీరు బాగా చదివి ఉన్నప్పుడు ఇప్పుడు కొత్త చదివేది ఉంది దానికి, అదే కదా, దాని ఇంప్రూవ్మెంటేగా. ఒక్కసారి చూసుకోండి, ఎస్జిటికి అండ్ అసిస్టెంట్కి పోల్చుకుంటే కొత్తగా వచ్చేది ఏంటి, కంటెంట్ అండ్ మెథడాలజీ. అంతేగా, మిగిలినన్ని కామనేగా దానికి దీనికి మీకు. అంటే అసిస్టెంట్ చదివిన వాళ్ళకి ఏదైనా మిగిలినన్ని అక్కడ చదివి ఎస్జిటికి ప్రిపేర్ అయ్యారనుకోండి, అవి ఇక్కడ చదవాలిగా, మీరు కావాలి కదా. అయితే కొత్త కావాల్సింది ఏంటి, సోషల్ స్టడీస్. సోషల్ అయితే సోషల్ ఏదైతే అది ఆ కంటెంట్. సరే, కంటెంట్ మీకు ఆల్రెడీ వచ్చు, మీ సొంత సబ్జెక్టు. మెథడాలజీ కూడా లిటిల్ చాలా వరకు, దాంట్లో 50% మీకు ట్రై మెథడ్స్ లోనో, లేకపోతే అక్కడ ఎస్జిటి మ్యాథ్స్ మెథడాలజీనో వేరుగా చదువుకుంటే ట్రై మెథడ్స్ గా చదువుకుంటే ట్రై మెథడ్స్ గా, ఓన్లీ మ్యాథ్స్ వేరుగా మెథడాలజీ చదువుకుంటే అది ఇది చాలు, దానికే సరిపోదు. ఇంకా మీరు చదివేది ఏముందండి, మీ సబ్జెక్టు, మీరు పుట్టి పెరిగిన చదువుకున్న సబ్జెక్టు, రోజు మీకు బాగా తెలిసిన సబ్జెక్టు, మీ సబ్జెక్టు. సోషల్ అయితే సోషల్, మ్యాథ్స్ అయితే మ్యాథ్స్, బయాలజీ అయితే బయాలజీ. మీరు 10-12 సబ్జెక్టులు చదువుతారు, దాంతోపాటు ఇంకో సబ్జెక్ట్ మీరు చదవలేరా? అదే నేను అందుకే అంది, మీ బలం మీకు తెలియదు అంది. సో అవి ఎస్జిటి ప్రిపేర్ అవ్వాలి. ఎందుకంటే అక్కడ మళ్ళీ మెయిన్ ఎస్జిటి ప్రిపేర్ అవ్వాలా, కాదండి నేను అసిస్టెంట్కే ప్రిపేర్ అవుతాను నేను చెప్పింది బాగుంది, నాకు బాగా వచ్చు, అందుకే నేను అసిస్టెంట్కి ప్రిపేర్ అవుతానని అనుకోండి. సో ఓకే, మనకి బలం ఉంది, కానీ అక్కడ ఉండే పోస్టులు ఎక్కువ పోస్టులు ఉండవు కదండి. 4-5 ఉంటాయి. 4-5 కోసం మనం కష్టపడటం ఎంతవరకు ఇంకోసారి చెప్పలేం. మన లక్ ప్లేస్ మేజర్ రోల్ అటువంటిప్పుడు. ఎందుకంటే 1 or 2 మార్క్స్ లో ఆ విషయం ఇదవుతుంది కాబట్టి పోస్టులు ఎక్కువ ఉంటే ఓకే. అందుకని ఏం చేయాలి, మనం ఎస్జిటి రాయాలి. ఎటివర్స్తో ఎస్జిటి గో ఫర్ ఎస్జిటి, డెఫినెట్ గా బాగా ప్రిపేర్ అవ్వండి. కానీ రోజుకు ఒక 2 hours లేకపోతే 3 hours ఎంతో కొంత టైము మీ ఓన్ సబ్జెక్ట్ గా, ఇది మీ ఓన్ సబ్జెక్ట్ కదా, దీనికి కేటాయించండి. దీనికి కేటాయించి ఆ టైంలో రాసుకోవచ్చు. డెఫినెట్ గా కొట్టే. ఎందుకు ఇంకోటి ఉంది ఇక్కడ చిన్న విషయం అండి, అట్లయితే ఎందుకు ఉపయోగం ఏముందనుకోవచ్చు. అందరూ అట్లాగే చదువుతారు, మీరే కాదండి, ఎవరైనా చదివి రెండింటి మీద వేయాల్సిందే. 2 పడవలు అనుకోవద్దు, ఇది ఒకటే పడవ, అటు ఇటు వేస్తారు ఒకే పడవ మీద మీరు కాలు, అంతేగాని ఇది 2 పడవలు కాదు. ఒకే పడవలో అటు కాలు ఇటు కాలు వేసి కూర్చుంటారు తప్ప ఒకటే. మీరు చదివేదంతా ఒకటేనండి. వాళ్ళు కూడా ఇప్పుడు ఏ సబ్జెక్ట్ అయినా ఆల్మోస్ట్ 10th వరకు చదువుతారు. ఎస్జిటికైనా ఇంకా చదివేది ఇంటర్మీడియట్ పోర్షన్,
అంతే కదా, అది మీకు వచ్చిందే, మీరు చదువుకుంది. సోషల్ అబ్బో సోషల్ బాగవచ్చు, మ్యాథ్స్ వాళ్ళకి ఓకే మ్యాథ్స్ బాగవచ్చు, లేదా నేర్చుకుంటారు. బయాలజీ వాళ్ళకి బయాలజీ వచ్చు, దాన్ని లిటిల్ బిట్ ఇంప్రూవ్ చేసుకుంటే చాలు. సరే, అది ఎట్లా చదవాలి ఇప్పుడు అర్థమైంది కదంటే. ఫైనల్ గా నేను చెప్పేది ఏంటంటే కాన్సన్ట్రేట్ ఆన్ ఎస్జిటి. అలా దీన్ని వదలొద్దు, ఇది కూడా కాన్సన్ట్రేట్ చేయండి. ఒక్క సబ్జెక్టే కదా మీరు చదివేది, ఎక్స్ట్రా చదివేది ఒక సబ్జెక్టే కదా. సరే, ఎట్లా చదవాలి? సో డిసైడ్ అయిపోయాం, మనం 2 రాద్దామని నిర్ణయం చేసుకున్నాం అనుకుందామండి. కాసేపు అనుకున్నాం. ఇక్కడ ఇంకో చిన్న విషయం అండి, కొందరికి నేను చూసా వాళ్ళ సబ్జెక్టులో అంత పట్టు ఏమి ఉండదు. అంటే పెద్ద ఇంట్రెస్టింగ్ చదవక గాని ఏదన్నా గాని లైట్ తీసుకుని పట్టు ఉండదు. ఇప్పుడు కొత్తగా రాదు, కష్టం. అందుకని అటువంటి వాళ్ళు ఏంటంటే దే గో ఫర్ ఎస్జిటి. ఈ కష్టం ఏదో దానికే పడండి. సో ఎవరికి వాళ్ళు డిసైడింగ్ ఫ్యాక్టర్. అంతేగాని నేను మిమ్మల్ని స్టడీ చేయలేను, ఇంకోళ్ళు స్టడీ చేయలేను. మీకు తెలుసు, నీ దమ్ము నీకు తెలుసు. అలా అని చెప్పి టెన్షన్ పెట్టుకోకూడదు. చెప్పా కదా, మీకు 10-11 సబ్జెక్టులు చదువుతారు, దానికి తోడు ఇంకొక సబ్జెక్ట్ మీ సబ్జెక్ట్ చదువుకుంటారు. మీరు పుట్టి దాంట్లో పెరిగారు కదా, ఆ సబ్జెక్టే కదండి, ఆ సబ్జెక్టే చదువుకుంటారు. కాబట్టి దాని గురించి టెన్షన్ అయితే వద్దు. అసలు రాని వాళ్ళు ఉంటారు కొందరు, నేనే చూసా మ్యాథ్స్ వాళ్ళని, రాని వాళ్ళు ఉన్నారు. అటువంటి వాళ్ళు ఏంటంటే ఇప్పుడు ఎక్స్పెరిమెంట్ అనవసరం, గో ఫర్ ఎస్జిటి. ఈ కష్టపడి దానికే చదువు. ఎందుకంటే నెంబర్ ఆఫ్ పోస్టులు ఎక్కువ ఉంటాయి కాబట్టి, ఈసారి ముఖ్యంగా ఎక్కువ పోస్టులు ఉంటాయి కాబట్టి. వచ్చిన వాళ్ళు మాత్రం, సో ఆల్రెడీ చదివి ఉన్నవాళ్ళు లేకపోతే కొద్ది సబ్జెక్ట్ బాగానే వచ్చిన వాళ్ళు మాత్రం, సో అదొకటే చదువుతానండి, నేను చరిత్ర 2 చదవలేను అనుకుంటే అది మీ మూర్ఖత్వమే. 2 ఎందుకు చదవలేరు మీరు? మీకు వచ్చిందండి, మీ సబ్జెక్ట్ మీరు ఎందుకు చదవలేరండి? 2 చదవలేనని మాత్రం అనుకోవద్దు. సో పుట్ సమ్ టైం, రోజు మీరు 10 గంటలు 12 గంటలు చదువుతారు అనుకుందాం. చదువుతారు డెఫినెట్ గా, నాకు తెలుసు, నేను చూస్తూ ఉంటాయి కదా, అందుకని చదువుతారు డెఫినెట్ గా. అయితే దాంట్లో ఒక 2-3 గంటలు, 2 గంటలు 3 కూడా అక్కడ 2 గంటలు మీ సబ్జెక్ట్ మీరు కేటాయించుకోండి చాలు, అంతే. మిగిలినంతా ఇది చదువుకోండి. అది ఒకటి. ఇంకా రెండవది, ఇప్పుడు డిఎస్సి అట్లా వచ్చేసరికి ఎట్లయినా టైం ఉంది అండ్ ఈ టైంలో మిమ్మల్ని మీరు ఇంప్రూవ్ చేసుకోవడానికి ముందు మీ సబ్జెక్ట్ పక్కాగా నేర్చేసుకోండి ఒకటి. అలాగే ఇంకొక ఇదేంటంటే ఎస్జిటికి వెళ్ళాలంటే మరి సబ్జెక్ట్స్ ఎక్కువ కదా, అక్కడ ఇంగ్లీష్ ఉంటది, కొందరికి మ్యాథ్స్ రాని వాళ్ళు ఉంటారు, మ్యాథ్స్ వాళ్ళకైతే సోషల్ రాదు, ఎవరికి బయాలజీ రాదు, బయాలజీ వాళ్ళకి తప్ప, ఇటువంటి అన్నీ ఉంటాయి కదండి. సో అందుకని మనకి రాని ఈ టైంని బాగా సద్వినియోగం చేసుకుని మీకు రాని నేర్చుకోండి. సో రాకపోవటం, అవి నేర్చుకోలేకపోవటం భయం లేదండి. సోషల్ ఉంటారు పాపం, మ్యాథ్స్ రాదండి లేదా సైన్స్ కష్టం అండి అని. ఏమండి మీకు ఎప్పుడు కష్టం అవి? మీరు 6వ తరగతిలోనో 5వ తరగతిలోనో ఉన్నప్పుడు కష్టం అది. మీరు చిన్నపిల్లలు అప్పుడు అర్థం కాదు. ఇప్పుడు మీకు ఎందుకు అర్థం కాదండి? ఇప్పుడు మీరు మన తెలివితేటలు వేరు, మనకి ఏదైనా చెప్తే అర్థం చేసుకునే కెపాసిటీ ఎక్కువ ఉంది. ఎందుకు అర్థం కాదు? అర్థం అవుతుంది. మంచి చోట చక్కగా మీ దగ్గరలో మీ ఊళ్ళోనే ఎక్కడో చోట నేర్చుకోండి. లేకపోతే రకరకాల ఆన్లైన్ వచ్చినాయి, రాకపోతే అవి ఇది కానీ వీటిలో సాధ్యం కాకపోతే దీంట్లో మీ ఓన్ ఇది నేర్చుకోండి. అక్కడ ఊళ్ళో ఎవరో ఒకళ్ళు ఉంటారు మాస్టర్స్, ప్రతి ఊళ్ళోనూ మీ ఉన్న ఊళ్ళల్లో. ఓకే, మామూలుగా చెప్తున్నాను, అంతేగాని అక్కడ రమ్మని కదా. అవనగడ్డలో మన రెగ్యులర్ కోచింగ్ ఉంటుంది మ్యాథ్స్, ఎస్జిటి మ్యాథ్స్ కి. అలాగే మనం చాలా ఇవి యూట్యూబ్ లో పెట్టాం, మనం అవి చూసుకోవచ్చు, అన్ని పెడుతున్నాం, చాలా కాదు. అలాగే అతి త్వరలో మనం ఏంటంటే ఇవి సబ్జెక్ట్ ఇయర్ వైజ్ గా, టెక్స్ట్ బుక్ వైజ్ గా 6వ తరగతి 7వ తరగతి అట్లా టెక్స్ట్ బుక్ వైజ్ గా ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నాం. దాని వీడియో వేరే ఉంటుందో చూసుకోండి తర్వాత. సో ఇవి ఎందుకంటే ఆన్లైన్ లోనో లేదా వీడియోలోనో అర్థం కానప్పుడు, సో లేదంటే రెగ్యులారిటీ ఉండదు మీరు. అటువంటిప్పుడు ఏం చేయాలి? మీ దగ్గర ఎక్కడో చోట మంచి మాస్టర్ని చూసుకుని నేర్చుకోండి. అట్లాగే మ్యాథ్స్, ఇంగ్లీష్ అవి 2 నేర్చుకుని చాలు, ఇంక మిగిలిన కష్టం కాదండి. సో ఫిజిక్స్, బయాలజీ నేర్చుకోవచ్చు, లేకపోయినా అట్లా వచ్చే తక్కువే, పెద్ద వర్రీ అవ్వక్కర్లా. ఇంగ్లీషు, మ్యాథ్స్ మీకు రాని వాళ్ళు, సోషల్ వాళ్ళు ఎవరిని వస్తే నేర్చుకోండి గట్టిగా. పెద్ద బోల్డ్ అంత టైం ఉంది మీకు. ఇట్స్ నాట్ ఏ డిఫికల్ట్ నేర్చుకోవడానికి. మీరు ఎందుకంటే 6వ తరగతి 7వ తరగతి స్టాండర్డ్ మీకు ఇప్పుడు ఎందుకు, అప్పుడు అర్థం కాలేదు, మీరు చిన్నపిల్లలు కాబట్టి. ఇప్పుడు అర్థం అవుతుందండి, నథింగ్ టు వర్రీ. మన క్లాసెస్ చూడండి, యూట్యూబ్ లో ఉన్నాయి. లేదా చెప్పాక దీన్ని బట్టి నేను పెడుతున్నాను, నెక్స్ట్ వీడియో పెడతాం ఇవాళ రేపు, అది కూడా. సో దాంట్లో చూసుకోండి. సో అవి అటెండ్ అవ్వండి. అది కూడా కాకపోతే చెప్పాక మీరు మీ ఊళ్ళో మంచి మాస్టర్ను చూసుకుని, లేదంటే అక్కడికి వచ్చిన పర్లా ఉన్నట్టు నా దగ్గరికి, లేదా మంచి చాలా చోట్ల మ్యాథ్స్ చెప్పేవాళ్ళు చాలా మంది ఉంటారు, బాగా చెప్పేవాళ్ళు. ఓకే, మంచి మాస్టర్ని చూసుకుని అవసరమైతే ₹4 ఎక్కువ పే చేసి నేర్చుకోండి. సో మీకు యాంపుల్ టైం ఉంది. సో ఎగ్జామ్ కి నోటిఫికేషన్ పడటానికి ఎంత లేదన్నా కానీ, సో ఇట్ విల్ బి అరౌండ్, మాకు బాగా త్వరగా వేస్తే మీ డిఎస్సి నోటిఫికేషన్ త్వరగా వేస్తే జనవరిలో ఉంటుంది. అతి త్వరగా వేస్తే జనవరిలో ఉంటుంది. 30 లోపు ఉంటే ఉండొచ్చు, అతి త్వరగా వేస్తే. కానీ అటువంటి సిచ్యువేషన్స్ లేవు ఇప్పుడు. ఈ కరోనా ఇంత త్వరగా ఎండ్ అవుతుందని అయితే నేను అనుకోను. అలాంటి రోజు ఇట్ ఈస్ ఇంక్రీజింగ్ లెవెల్. ఇది ఎట్లా ఉంటుందో చెప్పలేము.
కాబట్టి మీరు నేర్చుకునే ఈ అవకాశం, ఇది టైంని మీరు సద్వినియోగం చేసుకుని నేర్చుకుంటే సోషల్ అయినా మ్యాథ్స్ లోను ఇంగ్లీష్ లోను పట్టు సాధించవచ్చు. పట్టు సాధించడం అంటే మ్యాథ్స్ లోను ఇంగ్లీష్ లోను మీకు 12 మార్కులు తెచ్చేసుకోవాలని కాదు నేను చెప్పేది. 12కి 9, 10 తెచ్చుకున్నారు అనుకోండి, ఉదాహరణకు చెప్తున్నాను నేను, 10 మార్కులు కనుకోండి, 8ో ఎట్లా తెచ్చుకున్నారు, ఓకే యు ఆర్ రెడీ టు కంపీట్ అని, పోటీ పట్టడానికి మీరు రెడీ ఉన్నారని అర్థం. ఓకే, సో వేరే వాళ్ళకి మీ సబ్జెక్ట్ లో తక్కువ వస్తాయి కదండి. వాళ్ళేమి ఇప్పుడు మీకు ఎట్లా మ్యాథ్స్ కష్టమో నాకు సోషల్ కష్టం, డెఫినెట్ గా నాకు బయాలజీ కష్టం, లేదా ఇంకోటి మీ ఫిజిక్స్ కష్టం, ఎవరిది వాళ్ళది, వాళ్ళ సబ్జెక్ట్ వాళ్ళకి కానీ మిగిలిన కష్టంగా ఉంటాయి కదా అందరికి. అది అందరికీ అట్లాగే ఉంటుంది. మీ సబ్జెక్ట్ వాళ్ళ సబ్జెక్ట్ మీకు ఎట్లా కష్టమో మీ సబ్జెక్ట్ వాళ్ళకి కూడా కష్టమే. కాబట్టి ఈ సమయంలో మీరు ఏవైతే వీక్ గా ఉన్నారో, ఒకటి మీ కంటెంట్ ని వృద్ధి చేసేసుకోండి, కంప్లీట్ రెడీ పెట్టుకోండి, అప్పుడు రెడీగా ఉండండి. ఆ తర్వాత నోటిఫికేషన్ పడిన తర్వాత 1 గంట 2 గంటలు మీ కంటెంట్ కేటాయించుకోండి, అది వదిలేయండి, పక్క పెట్టి చెప్పేసేయండి. సో ఈ నేర్చుకోవడం నాకు రావండి, సోషల్ ఆయన అంటాడు నాకు, మా రూమ్ లో ఉండేవాడు మా దగ్గర ఒక ఆయన. సో నేను అడిగాను, ఏంటండి మరి ఇట్లా ఎడ్జిటి ఛాన్స్ వచ్చింది కదా రాస్తారా అని. అమ్మో నేను ఇప్పుడు ఈ మ్యాథ్స్ నేర్చుకోలేనండి అన్నాడు. సో నేర్చుకోలేను అందని చెప్పాక ఏను కథ అట్టాగా ఉంటుంది. నేర్చుకోలేకపోవడం అనే ప్రశ్న లేదండి. సో చిన్నపిల్లలకి నేర్చుకునే ఎక్కాలు వస్తే చాలు, నేను నేర్పుతా. ఎక్కాలు ఒకటి వస్తే చాలు మీకు, అంతే. అది మాత్రం రావాలి, అది నా వల్ల కాదు. ఎక్కాలు మీకు వచ్చి బట్టి పట్టేసేస్తే డెఫినెట్ గా మీరు నేర్చుకోవచ్చు. సో మ్యాథ్స్ అన్ని నేనే కాదు, ఏ మ్యాథ్స్ మాస్టర్ బాగా చెప్పేవాళ్ళు ఎవరైనా ప్రతి చోట ఉంటారని చాలా మంది ఉన్నారు. సో బాగా చెప్తారు. మీరు నా దగ్గరికి వస్తే అక్కడ అవునగేట్లో జరుగుతుంది అది, లేదంటే ఇక్కడ ఈ చెప్పానుగా మామూలుగా యూట్యూబ్ లో క్లాసెస్ ఆల్రెడీ ఉన్నాయి అన్ని. అండ్ ఇప్పుడు ఇవి స్టార్ట్ చేస్తున్నాం. ఇది టెక్స్ట్ బుక్ వైజ్ గా, అంటే 4వ తరగతి కొన్ని రోజులు, 3వ తరగతి కొన్ని రోజులు, 5, 6, 7, 8 అట్లా టెక్స్ట్ బుక్ వైజ్ గా ఆల్ క్వశ్చన్స్ చెప్పే ఏర్పాటు అది ఇప్పుడే ఉంది. ఇంకొక వీడియో ఉంటే దాంట్లో చూసుకోండి మీకు ఇన్ఫర్మేషన్ కావాలంటే. దిస్ ఇస్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ అండి. సో అస్సలు దీంతో పాటు బాగా చదివి ఉన్న వాళ్ళకి, సబ్జెక్ట్ వచ్చిన వాళ్ళకి రెండింటి మీద ఏది చదవాలా అనేది అలాంటి ఆలోచన అక్కర్లేదు, కన్ఫ్యూజన్ ఆర్ డౌట్ అక్కర్లేదు, రెండు చదువుకోండి. ఒకవేళ సో ఇంట్లో కూడా పట్టు లేదు, సరైనటువంటి అవగాహన లేదనుకోండి మీ సబ్జెక్ట్ లో కూడా, సో ఇక దాని జోలికి వెళ్ళొద్దండి, ఎడ్జిటి చదువుకోండి. తొక్కి పెట్టి గట్టి చదవండి, డెఫినెట్ గా వస్తుంది. గట్టి చదివితే ఎందుకు రాదండి? మీరు అందరూ మాలు తెలుగు గెలవలేంటి, తెలుగు తక్కువ చెప్పోళ్ళని తెలుగు గెలవాడు. ఏదైనా విషయం వదిలిపెట్టామనుకోండి రకరకాల అనాలిసిస్ చేస్తారు కదా అందరూ, అంతే. అందుకని డెఫినెట్ గా కొడతారు, దాంట్లో డౌట్ లేదు. కాబట్టి ఎఫర్ట్ సిన్సియర్ గా ఉండాలి. ఎఫర్ట్ సిన్సియర్ గా ఉండాలని ఎందుకంటున్నానంటే, నేను చాలా మందిని చూస్తానండి, 1 నెల 2 నెలలు విపరీతంగా చదివేస్తారు. ఈ మధ్యలో ఏదో గ్యాప్ వస్తుంది, లేదా నోటిఫికేషన్ లేట్ అవుతుంది అనగానే వాడికి రాజకీయాలు కావాలి, లేదా వాడికి సినిమాలు కావాలి, లేదా వాళ్ళకి ఆడపిల్లల కబుర్లు కావాలి. నేను ఇది చెప్తున్నాను కాదండి, వాస్తవం అది. సో ఈ సైడ్ ట్రాక్స్ అనమాట, మన పక్కకి లాగేవి. అంటే దేవుడు మనం టెస్ట్ చేస్తూ ఉంటాడండి, మన మీద ఎటువంటి వదులుతూ ఉంటాడు. మన దీనికి మన గమ్యం ఒక లక్ష్యం పెట్టుకున్నప్పుడు ఇటువంటి సైడ్ ట్రాక్స్ జోలికి వెళ్ళకూడదు. సో అఫ్ కోర్స్ అవి కూడా ఒకసారి మనకి ఇన్స్పిరేషన్ అవుతుంది. ఇప్పుడు నేనున్నా, నాకు ఉదాహరణకి 4 గంటలు ఏదైనా చదివాను అనుకోండి, ఒక అరగంట అటు ఇటు తిరిగి వస్తానండి అనుకోయి. సో దట్ ఈస్ అన్ ఇన్స్పిరేషన్. అలాగే మనం ఉన్నాం. సో నేను కుర్రాన్ని చూశాను, చిన్న ఉదాహరణ చెప్తా. సో నా దగ్గరికి లాస్ట్ డిఎస్సికి ముందు ఒక అబ్బాయి వచ్చాడు. సో ఈజ్ ఫ్రమ్ చిత్తూరు, తిరుపతి. అతను సార్ ఏంటంటే, సరే ఏదో పాపం నాకు ఏముంది, కాసేపు కబుర్లు చెప్తే వాళ్ళు హ్యాపీగా ఉంటుంది కదా. ఆ అబ్బాయి ఎవరిని అమ్మాయిని లవ్ చేశాడు. అదే పది తిరుగుతుంటే వాళ్ళ పేరెంట్స్ పట్టుకుని నేను కొట్టారండి. నాకు ఎత్తి కూడా చెప్పాడు. కొడితే అయితే అయినా సరే వీడు వదలట్లా, అయినా తిరుగుతున్నాడు. వాళ్ళకి కూడా జాలి, సరే బాబు నువ్వు జాబ్ తెచ్చుకుంటే ఇచ్చేస్తామన్నారు. మరి అంటే నేను అడగలేదు కమ్యూనిటీ సేమ్ ఆర్ నాట్ అనేది, నేను అడగలేదు. బట్ జాబ్ తెచ్చుకుంటే నీకు ఇచ్చేస్తాం రా అని చెప్పారంట వాళ్ళు. నాకు వదిలి చెప్పాడు, సరే తెచ్చుకోరా కష్టపడన్నా. సరే ఆ అబ్బాయి దురదృష్టం అంటే చిత్తూరు డిస్ట్రిక్ట్ పోస్టులు లేవు కదా, తెలుసు కదా మీకు. అది నా దగ్గరికి వచ్చాడు తర్వాత కూడా లేవు కదండి, ఏం చేయమండి. మరి బాబు ఈసారి లేకపోవచ్చు, నెక్స్ట్ టైం కొట్టు. ఉన్నదనుకో అమ్మాయి ఇట్ ఈస్ ఓకే, లేదు ఇంకా మంచిది వస్తుంది, మంచి అమ్మాయి వస్తుంది. ఎందుకు దాని గురించి బాధపడవద్దు. ఈ పుట్టివరకు ఎఫర్ట్ బాగానే చదివాడు పాపం కుర్రాడు, బాగా చదివాడు. నేను కూడా ఎంక్వైరీ చేశాను తర్వాత వాళ్ళ రూమ్మేట్స్ ని వాళ్ళని నేను ఎంక్వైరీ చేశాను. వాడు కూడా బాగా చదివాడు, ఇట్ వెరీ వెల్ అండి. సో అయితే అప్పుడు లేదు మరి అవకాశం లేదు, దానికి ఏం చేస్తున్నాం, వాడికి ఎలా 2-3 పోస్టులు వచ్చినాయి, మీకు తెలుసు కదా అందరూ చిత్తూరుకి. సో ఈసారి కొట్టేస్తాడు వాడు. అదే దీంట్లో నాకు తెలియదు, ఈ మధ్య నాతో టచ్ లో లేడు, అది నాకు తెలియదు. అదే స్పిరిట్ కంటిన్యూ చేస్తే జాబ్ కొట్టేస్తాడు.
సో అక్కడ ఏంటి అడిగి అమ్మాయిని చేసుకోవాలి లేదా అమ్మాయిని సాధించాలి అనేది వాడి మెయిన్ మోటో. దట్ ఈస్ మోటివేషన్ వాడికి అక్కడ. దానికోసమే చదివాడు ఆ కుర్రాడు, అందుకోసమే చదివాడు. అవి కూడా మనకి మోటివేషనల్. అంటే మనం జాబ్ కష్టపడితే జాబ్ వస్తుంది, జాబ్ వస్తే మీకు ఏది కావాలంటే అది వస్తుంది, అంతే. సో అందుకని ఏంటంటే సరే ఈ అసలు విషయం నుంచి నేను కొద్దిగా పక్కెళ్ళాను, జనరల్ దీని మోటివేషన్కి వెళ్ళాను. గుర్తుంచుకోండి, చెప్పా కదా ఫైనల్ ఒకసారి చెప్పేసి క్లోజ్ చేసేస్తున్నాను, కంక్లూడ్ చేసేస్తానండి. బాగా మీ సబ్జెక్ట్ మంచిగా తరోగా ఉన్నవాళ్ళు, కొద్దిగా తెలివిగల వాళ్ళు ఏంటంటే గో ఫర్ ద బోత్ అండి. అలా కాకుండా ఒకవేళ మీ సబ్జెక్ట్స్ లో కూడా మీరు కొద్దిగా వీక్ గా ఉన్నట్టుంటే, మీ సబ్జెక్ట్స్ లో కూడా కొద్దిగా వీక్ గా ఉంటే మీరు ప్లీజ్ ఎడ్జిటీకి చెప్పండి. యాంపుల్ టైం ఉంది, చెప్పా కదా. మీకు రానివి ఉన్నాయి కదా, వాటిని గట్టి పట్టుకుని నేర్చేసుకోండి ముందు ఇమీడియట్ గా. ఇంగ్లీష్ అండ్ మ్యాథ్స్ మెయిన్లీ నాకు తెలిసే. ఓకే, ఈ రెండు బాగా నేర్చుకోండి. డెఫినెట్ గా జాబ్ కొట్టేయటానికి చాలా 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 అవకాశాలు ఉంటాయి. ఓకే అండి, బెస్ట్ ఆఫ్ లక్. ఇంకొకసారి మీట్ అవుదాం. రైట్.